గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నాకు యాక్చువల్లీ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఈ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే పేజ్ కనబడుతుందో, ఈ పేజ్ యాక్చువల్లీ ఒక స్కామర్ నాకు పంపించాడు. ఫ్రాడ్ టీమ్ పీపుల్. ఒక లేడీ చాలా స్పోకెన్ క్లియర్‌గా ఒక టెలికాలర్ లాగా యాక్సిస్ బ్యాంక్ నుంచి యాక్సెస్ అయ్యి నాకు కాల్ చేసి, "సార్ మీరు క్రెడిట్ కార్డ్ ఉంది కదా! మీ క్రెడిట్ కార్డ్‌లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్స్ మీరు విత్‌డ్రా చేసుకోవటం లేదు. మీరు కన్జ్యూమ్ చేయటం లేదు. సో, ఆ రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు కన్జ్యూమ్ చేసుకోవడానికి నేను మీకు హెల్ప్ చేయగలను సార్. సో, ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్‌సైట్ నాకు షేర్ చేసింది. ప్లస్ నాకు ఫస్ట్ ఇనిషియల్‌గా ఏం చేసిందంటే, సార్ మీకు ఏదైతే యాక్సిస్ బ్యాంక్ రివార్డ్ థింగ్స్ ఉన్నాయో అది మీ యాప్‌లోకెళ్ళి యాక్సిస్ యాప్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా అక్కడి నుంచి చెక్ చేసుకొని రిడెంప్షన్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు గైడ్ చేస్తూ వచ్చింది. చేసిన తర్వాత నాకు అక్కడ ఏమీ రిడెమ్ చేసుకోవడం లేదు. అండ్ పాయింట్స్ కూడా తక్కువగా పడుతున్నాయి. మీరు 5000 పాయింట్స్ అన్నారు కదా! ఇది ఏ విధంగా రిడెమ్ చేసుకోవచ్చు అంటే 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి మీ బిల్లు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఆన్‌లైన్ వోచర్ కొనుక్కోవచ్చు. లేకపోతే మీ యాప్ స్టోర్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా వస్తువు ఉంటది సార్ అది కొనుక్కోవచ్చు అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చింది. సో, ఇలా ఇచ్చిన తర్వాత నాకు మొత్తానికి దాని తర్వాత నాకు యాప్‌లోకి వెళ్ళిన తర్వాత సపోర్ట్ దొరకడం లేదని ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాట్సాప్‌లో కాల్ చేసి, "మీకు వీడియో స్క్రీన్ షేర్ చేస్తే ఐ విల్ హెల్ప్ యూ సార్" అన్నది. ఓకే అని చెప్పేసి నేను కంపెనీ వాళ్ళే కదా అనుకున్నా. అలా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తూ తను నా స్క్రీన్ షేరింగ్ చేసుకుంటుంది. ఓటీపీ వస్తాయి సార్ చూసుకోండి. ఎంటర్ చేసుకుంటే మీకు అది మొత్తం స్టెప్ బై స్టెప్ వెళ్తుందని చెప్పింది. ఓకే రైట్ అని చెప్పేసి నేను ఓటీపీ గురించి వెయిట్ చేశాను. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తూ తను స్క్రీను మీద చేస్తున్నప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక అమౌంట్ డెబిట్ అవుతున్నట్టుగా కనబడ్డది క్రెడిట్ కార్డ్‌లో. ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి డౌట్ వచ్చి వెంటనే స్క్రీన్ ఆఫ్ చేసేసి నేను క్వెషన్ చేయడం మొదలెట్టా. క్వెషన్ చేసే లోపలికి ఆ అమ్మాయి, "అదేం లేదు సార్, మీకు అలాగా ఏమి డౌట్ పడకండి. మీ యాక్సిస్ బ్యాంక్ నుంచి" అని చెప్పేసి ఇంగ్లీష్‌లోనే కాన్వర్సేషన్ చేస్తూ వచ్చింది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఒకసారేమో 49,000 చేంజ్ ట్రాన్సాక్షన్, ఇంకోటి 23, ఇంకోటి 20,000. నాకు కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఆళ్ళ బ్యాకప్‌లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నాకు ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ రియలైజ్ అయినా నేను స్క్రీన్ షేరింగ్ ఆపేసి ఇమ్మీడియేట్‌గా హోల్డ్ చేసి పెట్టేసి ఆ అమ్మాయిని క్వెషన్ చేయడం మొదలెట్టా. నేను ఆ అమ్మాయిది నంబర్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేస్తా. ఈవెన్ నేను ఇమ్మీడియేట్‌గా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కాల్ చేసి నా బ్యాంక్ కార్డ్ అన్నీ బ్లాక్ చేసి పడేసా. సో, ఎందుకంటే నా డేటా ఆల్రెడీ షేర్ అయిపోయింది వాళ్ళకి. ఓకే. అందుకని నేను ఆపి పడేసా. ఈ కొత్త కార్డ్ రీప్లేస్‌మెంట్‌కి అయితే తీసుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. ప్రతి ఒక్కరు చాలా అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఇలాంటి చీటింగ్ కాల్స్ వస్తా ఉంటే మనకు తెలియకుండా మన ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఉంటాము. వాళ్ళు ఏదో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళే కదా అని చెప్పేసి నాలాగా మీరు ఇదవ్వకండి. నేను లక్కీగా ఏంటంటే సేఫ్ అయ్యాను. ఏంటంటే నా కార్డ్‌లో ఓటీపీస్ రాంగ్‌గా కొట్టా. సో, దానివల్ల నేను బచాయించిపోయాను. నేను రియలైజ్ అయ్యే లోపలికి ఆ అమ్మాయికి అర్థమైపోయింది. ఈడు రియలైజ్ అయిపోయాడు. సో, ఎండ్ ఆఫ్ ది డే వి కాంట్ చీట్ హిమ్ అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసుకున్నారు. ఇమ్మీడియేట్‌గా నేను 1930 కాల్ చేశాను. వాళ్ళకి రిజిస్టర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఏదో యూట్యూబ్ లింకులు పంపించారు. తెలంగాణ సైబర్ క్రైమోళ్ళు. వాళ్ళంటారు, "ఆన్‌లైన్‌లో మేము తీసుకోలేం సార్. మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ చేయండి" అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, "మీకు అమౌంట్ డిడక్ట్ అవ్వలేదు కదా! మీరు కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటున్నాడు. నాకు నేను లక్కీగా ఈరోజు సేవ్ అయ్యానని చెప్పేసి నేనేమన్నానంటే, "సార్ పలానా నంబర్స్ నుంచి కాల్స్ వచ్చి మీకు డేటా షేర్ చేస్తాను. మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయండి. నా తరపు నుంచి మీరు రిజిస్టర్ చేయండి" అంటే, "ఇంకా ప్రాసెస్‌లో ఉందండి. ఇంకా జరగటం లేదు" అంటున్నారు. ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళు ఇది కూడా యాక్షన్ ప్లాన్‌లో తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్‌లో మేము అలాంటివి చేస్తాం అంటున్నారు. ఏంటి ఇన్ని లక్షల కోట్లు మోసాలు జరుగుతుంటే సైబర్‌లో వీళ్ళు ఇంకా నెమ్మదిగా చేస్తున్నారంట. నాకు అర్థం లేదు. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇండియాలో ఇంకా సైబర్ వాళ్ళు ఇంకా నెమ్మదిగా ఉన్నట్టున్నారు. ప్రజలు ఈ ఫ్రాడ్ పీపుల్ స్కామ్ వాళ్ళందరూ ఫాస్ట్‌గా అన్ని డేటాలని స్కామ్‌లు చేసి కామన్ మ్యాన్‌ని చీట్ చేసి మొత్తం దొబ్బుకుపోతుంటే ఇట్లా జరుగుతుంది. ఐయామ్ పాయింటింగ్ ఔట్ డైరెక్ట్‌లీ ది సైబర్ టీమ్ ఓన్లీ. అండ్ కామన్ మాలాంటి పీపుల్ కాబట్టి ఓకే. మిగతా వాళ్ళంటే ఎలా ఉంటదనేది చూసుకోండి ఎండ్ ఆఫ్ ది డే. సో, దిస్ ఈస్ ద డే విచ్ ఐ సేవ్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద స్కామర్. ఇది నాకు రెండోసారి. ఒకసారి ఓఎల్ఎక్స్‌లో ఫర్నిచర్ పెట్టినప్పుడు అట్లా జరిగింది. సో, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ అండ్ బీ అలర్ట్ గైస్. ఐ విల్ షేర్ యూ దట్ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాట్సాప్ ఇది కూడా ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇది వైరల్ చేస్తే దెన్ పీపుల్‌కి అందరికీ అవేర్‌నెస్ క్రియేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నాలాగా మీరందరూ ఇది అవ్వకూడదని నా ఆలోచన. సో, ఎవ్రీవన్ ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, వెల్ విషర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, మీ వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఎవరు ఏ సిట్యుయేషన్స్‌లో ఉంటారో తెలీదు. మన క్రెడిట్ లిమిట్ పెంచుతారని చెప్పేసి మన సిబిల్ స్కోరు ప్లస్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పి ఒక చిన్న పాయింట్‌తో వాళ్ళు మొత్తం సిట్యుయేషన్ ట్రాక్ చేసుకొని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ట్రై చేశారు. నేను లక్కీగా బచాయించిపోయా. సో, బీ అవేర్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ మై ఫ్రెండ్స్. అదే నేను ఒక్కసారి మీకు అందరికి షేర్ చేస్తా. ఒకసారి చూసుకోండి.